పిల్లగాడు రాత్రి దాకా మంచిగానే ఉన్నాడు, మబ్బుల జ్వరం వచ్చింది, ఒకటే వణుకుతున్నాడు. మా బుజ్జికి పర్షం బట్టి రాత్రంతా నిద్రపోలే, భుజాల మీద వేసుకొని అటు ఇటు తిరిగినా. బయట ఆడిడు ఉరుకొద్దని చెప్పిన కదరా, ఇట్లా పోయినావు, తట్టు తాకించుకొని వచ్చినావు. మంచిగా ఆడుకుంటా తిరిగేటోడు 2 రోజులు సంది కుసకుసే ఉన్నాడు అని అంటుంటారు. మీ ఓళ్ళే కాదు, చాలా మంది పరిస్థితి గట్లనే ఉన్నదటుల్లా. మీ పోరలు మంచిగానే మాట్లాడుతున్నారా? మనం చెప్పింది అర్థమైతుందా? పిలిస్తే ఎమ్మటే వలుకుతున్నారా అనేది చూసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో 8 లక్షల మంది పిల్లలు చిన్న చిన్న బీమాలతోని తిప్పలు పడుతున్నారట. మరి చాలా మందికి నెత్తురు తక్కువన్నదట, కొందరికి చెవులు చక్కగా వినిపిస్తలేవట, ఇంకొందరికి కంటి చూపు తగ్గుతుందట. బాల భరోసా పథకం కింద అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఇల్లిల్లు తిరిగి పిల్లల పానం ఎట్లుందని సర్వే చేస్తే గీ ముచ్చట తేలిందటుల్లా. 5 ఏళ్ల లోపటున్నోళ్ళు మంచిగా నడుస్తున్నారా, మాటలు మంచిగా వస్తున్నాయా, చుట్టుముట్టు అన్ని చూసి గుర్తుపడుతున్నారా, నలుగుట్ల తిరుగుతున్నారా, లేకుంటే ఒంటరిగుంటున్నారా, ఇట్లా 22 తీర్ల ప్రశ్నలేసి అందులో ఏ ఒక్కటి తేడా ఉన్నా ఆ పిల్లల పేర్లు, తల్లిదండ్రుల వివరాలు రాసుకున్నారు. 18 లక్షల మంది మీద సర్వే చేస్తే 8 లక్షల మందికి తక్లీఫ్ ఉన్నదని తేలిందట. అట్లాని తల్లిదండ్రులు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదబ్బా, ఏదున్నా సర్కారే ఫ్రీగా వైద్యం చేపియబోతుంది. ఇప్పుడు పిల్లలు మంచిగుంటేనే కదా రేపటి తెలంగాణ బాగుండేది.